నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ, త్రివర్ణ పతాకం జ్ఞాపిక అందచేత. పార్లమెంటు వద్ద ఇండియా కూటమి ఎంపీల ధర్నా, మోదీ గద్దె దిగాలని ప్లకార్డుల ప్రదర్శన. వ్యక్తిగత కక్షలతోనే మిథున్ రెడ్డి అరెస్ట్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. చాలా మంది జీవితాల్లో గొప్ప మార్పు అవుతుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. పేదరికాన్ని సమూలంగా శాశ్వతంగా నిర్మూలించాలనే బలమైన లక్ష్యంతో P4 విధానానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలియజేశారు. ఉగాది రోజు P4 కార్యక్రమం గురించి మొదటిసారిగా చెప్పి నేడు ప్రారంభిస్తున్నామని గుర్తు చేశారు. కొన్ని రోజులే వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు. అలాగే వాళ్ళు ఏదైనా గ్రాసరీ షాప్ పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగారు. అలాగే వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు. అతను సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు. నెలకి 12,000 13,000 వరకు వస్తున్నాయి. అలాగే తనకి ఒక కూతురు ఉంది. హస్బెండ్ చనిపోయాడు. అయితే తను ఇంటర్మీడియట్ చదివి ఉందండి. తనకి ఏదైనా స్కిల్ నేర్పించేసేసి తనకి జాబు అనేది ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా తనకి ఒక 15,000 రూపాయల వరకు, వీళ్ళకి గ్రోసరీ షాప్ పెట్టించుకుంటే వీళ్ళకు కూలి పనికి వెళ్ళకుండా వీళ్ళు ఒక 15,000 రూపాయలు పర్ మంత్కి వచ్చే విధంగా. అలాగే వాళ్ళ బాబు సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి తనకి అంటే పెట్రోల్ బంక్లో చేస్తున్నాడు. అలా కాకుండా ఏదైనా కొంచెం మంచి కంపెనీలో దానికి కొన్ని స్కిల్ నేర్పించి ఇస్తే వాళ్ళు ఒక 15,000-20,000 వరకు ఇవ్వగలుగుతారు. అట్లా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీదకి ఒక 48,000 వరకు పర్ మంత్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నాం సార్. ఎంతమంది మెంబర్స్ మా ఫ్యామిలీలో? ఎంతమంది అమ్మా? మా కుటుంబం 4 అండి. మా అమ్మాయి రెండోసారి కరోనా వచ్చినప్పుడు చచ్చిపోయిండండి. భర్త, 2 మగ పిల్లలు. ఒక అబ్బాయి చెన్నైలో చదువుతుండే, ఒక అబ్బాయి విజయవాడలో చదువుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేసింది. కొద్దిగా ఏదన్నా జాబు చూడండి, ఖాళీగా ఉంటుంది, బాధపడుతుంది, పిల్లల్ని చదివించుకుంటాం, ఇబ్బంది పడుతుంది. అదే మొత్తం 5 మంది ఇంట్లో? అవును సార్. ఓకే, కాబట్టి 5 మందికి ప్లాన్ చేస్తున్నా. అవును సార్. మీ పేరు కిషోర్ కుమార్ గారు? అవును సార్. మీదేంటి? మీ ప్రొఫైల్ ఏంటి? బిజినెస్లో ఏం చేస్తారు మీరు? బిజినెస్ అండి మాది గోల్డ్ ఫైనాన్స్ అండి. మైలవరం జ్యువెలరీ అసోసియేషన్ తరఫున వీరితో పాటు ఇంకొక 10 కుటుంబాలను కూడా దత్తత తీసుకున్నామండి. వాళ్ళకి కావాల్సిన విధంగా మేము ఈ విధంగా సహాయపడగలము. దానివల్ల బలవంతంగా తీసుకున్నారా, విల్లింగ్గా తీసుకున్నారా? విల్లింగ్గా తీసుకున్నామండి. బలవంతం ఏం లేదు సార్. బలవంతం ఏం లేదు కదా. నేను లయన్స్ క్లబ్ మెంబర్గా ఒక 15 ఇయర్స్ నుంచి ఉన్నానండి. ప్రెసిడెంట్ నాకు యాక్టివిటీస్ అన్నీ కూడా గతంలో ఎప్పుడు చేస్తూనే ఉంటాను. మా బాబు ఇప్పుడు 14 ఇయర్స్. మా బాబు ఎవ్రీ బర్త్డేకి కూడా ఒక సర్వీస్ అనేది అందులకి కానీ కాలేజీ ఫీజులు ఏదైనా కావాలంటే పాపల ఫీజు కట్టడం కానీ, ఒక స్కూల్లో ఏదైనా కావాలంటే ఏదైనా ఒక ఐటెం డొనేట్ చేయటం కానీ, ఇట్లా 15 ఇయర్స్ నుంచి కూడా ప్రతి ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి చేసుకుంటూనే వస్తానండి. సర్వీస్ అంటే ఇష్టం ఉన్న దాంట్లో ఎంతో కొంత చేస్తూ ఉంటానండి. అట్లా ఆ విధంగా మా అసోసియేషన్ తరపు నుంచి ఒక 11 మంది బంగారు కుటుంబం. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావం ఏర్పడటంతో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానది పరివాహక ప్రాంతానికి భారీగా వరద తాకిడి మొదలైంది. లోతట్టు ప్రాంతాలను ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విజయవాడ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ ఫుడ్ సేఫ్టీ జాయింట్ ఆపరేషన్లో భాగంగా హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలో తనిఖీ చేశారు. అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న హోటల్స్ ని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలని గుర్తించి పలు హోటల్స్ ని, రెస్టారెంట్లని సీజ్ చేశారు. ఈ రోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ 20 టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములతోటి విజయవాడ నగరము ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు, బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యుఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఫ్రిడ్జ్లో పెట్టి
యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడిని చూడండి, ఏ కలర్ వేసారో ఏం నాన్ పర్మిటెడ్ కలర్స్, హై కలర్స్ వేసి వాడుతూ ఉన్నారు. తర్వాత ఇదే ఫ్రిడ్జ్లో బేకరీ దాంట్లో నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ పెడతా ఉన్నారు. పాడైపోయిన చికెన్ పెట్టారు చూడండి, ఇది ఎప్పుడుదో తెలియదు. ఈ చికెన్ పెట్టారు, చికెన్ మటన్, తర్వాత ఈ డౌనట్స్ వాటర్ కారిపోతా ఉంది ఫ్రిడ్జ్ అంతా. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటర్ కారిపోయి ఎప్పుడు తయారు చేసిందో తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవి అమ్మటానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ఇవన్నీ పాడైపోయింది, సుమారు 1 కింటా ఉన్నాయి. బేకరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అన్ని కూడా వీటన్నిటి మీద నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ హైజీన్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈయనకి లైసెన్స్ కూడా లేదు. బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్ 100 రూపాయల లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. అది కూడా వైలేషన్ కాబట్టి దాని తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి కండిషన్లో బేకరీ ఉంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తర్వాత ఇదంతా కూడా ఏదైతే స్టైల్ అయిన ఫుడ్ ఉందో దాన్ని అంతా సీజ్ చేస్తా ఉన్నాం, డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే ఇట్లాంటి బేకరీలు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్ గా క్లోజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇవాళ 20 ఫుడ్ సేఫ్టీ బృందాలు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, మొత్తం 40 టీములు ఉన్నాయి. అన్నీ కూడా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్, ఇట్లాంటి బేకరీ కార్ఖానాలు, తర్వాత స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తూ ఉన్నారు. వైలేషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం. మీకు 3-4 ఇంటికల్లా ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి, ఎన్ని హోటల్స్ సీజ్ చేసాం అనేది మీకు తెలియజేస్తాం. సార్ అలాగే నైట్ పూట ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి కదా సార్, వాటి మీద కూడా ఏమన్నా తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నైట్ ఫుడ్ కోర్ట్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఎందుకంటే ఈ టీము ఈ వర్క్ అయిపోయిన తర్వాత కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లోకి వెళ్లి సురక్షితంగా వచ్చిన తొలి భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. నాసా యాక్సియం 4 మిషన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్న శుక్లా ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. వ్యోమగాములు ధరించే ప్రత్యేక జాకెట్తో లోక్ కళ్యాణ్ మార్గులోని ప్రధాని నివాసానికి ఆయన వచ్చినప్పుడు మోదీ స్వాగతం పలికి ఆప్యాయంగా హత్తుకున్నారు. భుజంపై చేవేసి ఆయనతో కలిసి నడుస్తూ ముచ్చటించారు. తనతో పాటు ఐఎస్ఎస్ కి తీసుకువెళ్లిన త్రివర్ణ పతాకాన్ని, యాక్సియం 4 మిషన్ సంబంధించిన జ్ఞాపికను శుక్లా ఆయనకు అందజేశారు. రోదసి నుంచి జూన్ 29న ప్రధానితో శుక్లా ముచ్చటించినప్పుడు వెనక వైపు ఇదే పతాకం రెపరెపలాడుతూ కనిపించింది. అంతరిక్షం నుంచి తాను తీసిన కొన్ని చిత్రాలను టాబ్లెట్ కంప్యూటర్లో చూపిస్తూ వాటి గురించి శుక్లా వివరించారు. అంతరిక్ష అనుభవాలు, శాస్త్ర సాంకేతిక రంగ పురోగతి, గగన్యాన్ మిషన్ వంటి వాటిపై శుభాంశుతో చర్చించారని, ఆయన సాహసాన్ని చూసి దేశం గర్విస్తుందని మోదీ తెలిపారు. देखने की जरूरत नहीं है, उसको मालूम है कि ये पॉसिबल है. मैंने जो आपको होमवर्क कहा था तो उसका क्या प्रोग्रेस हुआ है? और आपसे बात करते वक्त सर पीछे जो मेरे ये जंग तिरंगा लगाया था ये वही तिरंगा है. और आप मूंग और मेथी का प्रयोग का क्या है? बहुत अच्छा है सर. मेरे ही क्रूमेट जो मेरे साथ थे साइन करवा के लिख के लेके गए हैं कि जब भी आपका गगनयान जाएगा आप हमें इनवाइट करेंगे और लॉन्च के लिए जल्दी से जल्दी हमें आपके व्हीकल में बैठ के जाना है. आप लोग जब इतनी बड़ी यात्रा करके वापस पहुंचते हैं जी सर. काफी कुछ चेंज फील होता होगा. जस्ट मैं समझना चाहता हूँ वो किस प्रकार से अनुभव करते हैं आप लोग. सर जब ऊपर भी जाते हैं तो वहाँ का जो वातावरण है, एनवायरनमेंट है, वो अलग है, ग्रेविटी नहीं है. आप जाते हैं उसमें तो वो सीटिंग अरेंजमेंट वैसा ही रहता है जो वैसे ही रहता है सर. और पूरे 23-24 घंटे उसमें निकालना पड़ता है. हाँ सर, लेकिन एक बार जब आप अंतरिक्ष में पहुंच जाते हैं तो आप सीट खोल के, अपना हार्नेस खोल के आप उसी कैप्सूल में आप मूव अराउंड आप जा सकते हैं, इधर उधर चीजें कर सकते हैं. इतनी जगह है उसमें? बहुत तो नहीं है सर, लेकिन थोड़ी बहुत है. मतलब आपका फाइटर जेट का कॉकपिट है उससे तो ज्यादा अच्छा है. उससे तो ज्यादा अच्छा है सर. बट पहुंचने के बाद सर काफी कुछ चेंजेस होते हैं. जैसे पूरा आपका हार्ट स्लो हो जाता है, तो वो कुछ बदलाव होते हैं और वो फिर लेकिन 4-5 दिन में बॉडी आपकी यूज टू हो जाती है, वहाँ आप नॉर्मल हो जाते हैं. और फिर जब वापस आते हैं तो फिर वही दोबारा से वही सारे चेंजेस आप मतलब चल नहीं सकते वापस आते हैं. तो चाहे आप कितने भी स्वस्थ हो, मुझे बुरा नहीं लग रहा था, मैं ठीक था, लेकिन फिर भी जब पहला कदम रखा तो मैं मतलब गिर रहा था तो लोगों ने पकड़ रखा था मुझे. फिर दूसरा तीसरा, हालांकि मालूम है कि चलना है, लेकिन वो ब्रेन जो है.
ఓట్ చోర్ గద్దే చోడ్ నినాదంతో లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆందోళనకి మద్దతుగా ఇండియా కూటమి ఎంపీలు మంగళవారం పార్లమెంటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గద్దె దిగే వరకు ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపడతారని ఇండియా కూటమి నాయకులు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తృతం చేస్తామని తెలిపారు. బీహార్ ఎన్నికల సందర్భంగా చేసిన తప్పుల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తున్న రాహుల్ పై విమర్శలు చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించిన వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగ గీత ములాఖతులో కలిశారు. అనంతరం జైలు బయట బొత్స మీడియాతో మాట్లాడారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని అవమానించారని, కుట్రపూరితంగా మిథున్ రెడ్డిని అక్రమ కేసులో ఇరికించారని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. దీని పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయని, ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోర్టు స్పష్టంగా చెప్పిందని చెప్పారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుందామని అంటే అది ఆ వ్యక్తులను దహించవేస్తుందని గ్రహించాలని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. ఈ నెల 25వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నట్లు వెల్లడించారు. మాజీ మంత్రి చెల్లుపైన వేణుగోపాలకృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీలు మార్గాని భారత్, చింత అనురాధ, వైసీపీ నేతలు చిర్ల జగ్గిరెడ్డి, తలారి వెంకట్రావు, పాముల రాజేశ్వరి, మెడపాటి షర్మిలారెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఆయన కలిసి ఆయన యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని, లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని అభూత కల్పనలు కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధ పెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధ పెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనదని చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. రివ్యూ పిటిషన్ వేశారు కదా, రాని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూద్దాం. అంటే సదుపాయాలు నడుస్తున్నాయి లేదంటే లేదు. అవునండి, నడుస్తున్నాయి లేదంటే లేదు. నడుస్తాయని ఈ ప్రభుత్వంలో వచ్చి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా
వాస్తవంగా జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందా? లేదు కదా. మళ్ళీ దానికి మీరు క్వశ్చన్ అడగడం, నేను వచ్చి దానికి వచ్చి సమాధానం చెప్పడం, మీ మనస్సాక్షి మీకు తెలియవా? చెప్పండి. చూసి వచ్చింది ఎక్కడ? రూమ్లో. అదే చెప్తాను కదా, చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే, చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పి వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తుల్ని దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాము సొసైటీకి అనేది తెలుసుకోవాలి. దాని నుంచి వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆ విషయమే చెప్పాను కదా మీకు. కక్షపూర్తం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమాల బుక్ పక్కపడేయండి కానీ దాన్ని ఏంటి, నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషను, టోటల్గా ఇది ఫాల్స్, ఇది దీంట్లో వాస్తవాలు లేవు. అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ఇబ్బంది పెట్టడానికి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఏమీ లేదు. రాబోయే కాలంలో నిజం నిలకడమే తీరుతుంది. రాబోయే కాలంలో విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి అని సక్రమంగా అవుతాయి. ఏపీ పర్యాటక సాంస్కృతిక అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పినట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర పర్యాటక అదనపు కార్యదర్శి డైరెక్టర్ జనరల్ సుమన్ జిల్లాలతో కందుల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో పర్యాటక సాంస్కృతిక వారసత్వ అభివృద్ధికి సంబంధించి దాదాపు 270 కోట్ల విలువైన 3 పర్యాటక ప్రాజెక్టుల డిపిఆర్లు సమర్పించారు. ప్రధానంగా లేపాక్షిలో కల్చరల్ సెంటర్, పర్యాటకుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి 103 కోట్లు, లంబసింగిలో పర్యటనకు ఆహ్లాదకరమైన అద్భుతమైన అనుభవాల కల్పనకు 99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ సమీపంలో టెంట్ సిటీల ఏర్పాటుకి 73.32 కోట్లు అవసరమవుతాయని సంబంధిత డిపిఆర్లను కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కి మంత్రి కందుల దుర్గేష్ సమర్పించారు. అదేవిధంగా ప్రపంచ స్థాయి హోదా కల్పనలో భాగంగా యునెస్కో జాబితాలో లేపాక్షికి గుర్తింపు అంశంపై చర్చించారు. ఎగువ రాష్ట్రాలు కురుస్తున్న వరదల నేపథ్యంలో గోదావరి నదికి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ వస్తుందని అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల ప్రాణ ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతిని కలెక్టర్ ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద నీటి మట్టం 10.20 అడుగులుగా ఉందని అధికారులు ఆమెకు వివరించారు. గోదావరి డెల్టా కాలువకు 2100 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. 7,90,098 క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, వరద నీటి మట్టం పెరిగితే లోతట్టు, పల్లెపు ప్రాంతాల ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అయితే ప్రస్తుతానికి వరద నీటి మట్టం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఓట్ల దొంగ గద్దె దిగాలి అని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక దానవాయిపేట ఎస్కేవిటి స్కూల్ వద్ద నుంచి నందం గనిరాజు సెంటర్ మీదుగా జాంపేట గాంధీబొమ్మ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో నరేంద్ర మోదీ డౌన్ డౌన్ అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ దేశంలో బీజేపీ పాలన నడుస్తుందని అనటానికి కారణం ఓట్లు చోరీ చేయడంలో మోడీ పాత్ర ఎక్కువగా ఉందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ కమిషన్ తగు చర్యలు తీసుకుని దేశ ప్రజల భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం ఉందని చెప్పారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ఈ కొవ్వొత్తుల ర్యాలీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, చామర్తి లీలావతి, ఇజ్జరౌతు సత్యనారాయణ, మహమ్మద్ అలీ, బండారు వెంకన్న, రాజు, వీరాజు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేష్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. ఈ రకంగా కనుగొనబడింది అంటే ఒక నియోజకవర్గంలో 1,00,000 పైచీలకు ఈ రకమైనటువంటి ఓట్లు, దొంగ ఓట్లు
కానీ లేదంటే ఉండకుండా ఓట్లు కానీ ఉన్నాయి అని అంటే మరి ప్రజల యొక్క భావం, వారు ఎవరిని గెలిపించాలి, ఎవరిని అధికారంలో తీసుకొని రావాలనే వారి యొక్క ఆలోచన వ్యతిరేకంగా ఇక్కడ రిజల్ట్ వస్తుంది, తీర్పు వస్తుంది. ఆటోమేటిక్గా ఇది పార్లమెంటు కూడా కాదు, ఒక నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే. కాబట్టి వెంటనే కూడా దీని మీద మా రాహుల్ గాంధీ గారు సమావేశం ఏర్పాటు చేసి దీన్ని ప్రెస్ వారికి, ప్రజలకు, దేశ ప్రజలకు వివరించడం జరిగింది. దీనిపైన విపరీతమైన స్పందన వచ్చింది. అప్పుడు మా రాహుల్ గాంధీ గారు మా పార్టీలో అంతర్భాగంగా ప్రజలందరికీ కూడా ఓటు హక్కు తెలియాలి, ఓటు ఏ రకంగా దుర్వినియోగం అవుతుందో తెలియాలి, ఈసీ ఏ రకంగా ప్రవర్తిస్తుందో తెలియాలి అనే సదుద్దేశంతో ఈ ఓట్ చోర్ గద్దె చోర్ అంటే ఓటు దొంగ గద్దెను విడనాడు లేకపోతే గద్దె దిగు అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని మాకు జరపమని ఏఐసిసి వారు ఆదేశించగా మా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఓటుని దొంగిలించింది. అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు, ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక దొంగలా మిగిలిపోయిన ఈ బీజేపీ గద్దె దిగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చే సాక్ష్యాలతో, ఈసీ ఇచ్చినటువంటి మెటీరియల్తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓట్లు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి, ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా, 150 మంది పిల్లలు ఉన్నట్టుగా చిత్రీకరించారు. కానీ ఈరోజు కాంగ్రెస్, బీజేపీ, యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తా ఉన్నాం. ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈరోజు మేము భయపడతా ఉన్నాం. వారందరికీ మా కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం. ఈ దొంగ ఓటు తేల్చాలి, ఈసీ సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సరళ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధాని మోదీతో శుభాంశు శుక్లా భేటీ, త్రివర్ణ పతాకం, జ్ఞాపిక అందచేత. పార్లమెంటు వద్ద ఇండియా కూటమి ఎంపీల ధర్నా, మోదీ గద్దె దిగాలని ప్లకార్డుల ప్రదర్శన. వ్యక్తిగత కక్షలతోనే మిథున్ రెడ్డి అరెస్ట్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.